कृष्ण माता जी संप्रभु जी दंडवत प्रणाम। దండప్రాణం. मंगलाचरण दंडवत प्रणाम मंगलाचरण చేస్తాం। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पति पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरे कृष्ण महामंत्र की जय। हरे नाम संकीर्तन की जय। निताई गौर प्रेमानंदे हरि हरे बोल। हरे कृष्ण माता जी संप्रभु जी, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ జపా సెషన్. సో ఈ రోజు క్లాస్ టాపిక్ చూసారా? ఓకే, మర్చిపోతున్నాను ఈ రోజు. धन्यवाद प्रणाम माताजी। దండవత్ ప్రణామ్. మాతాజీ. హరే కృష్ణ దండవత్. మాతాజీ. మన దండవత్. ప్రార్థన ఎలా ఉండాలి? మన ప్రార్థన ఎలా ఉంటారు? క్లాస్ స్టార్ట్ చేసే ముందు టాపిక్ ఏంటి అని అడిగినప్పుడైనా నాకు తెలుస్తుంది అనమాట. అట్లీస్ట్ మిమ్మల్ని మ్యూట్ లో ఉంచుతాను, అన్మ్యూట్ చేయాలి అన్న విషయం. మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే సో అది కూడా మంచి విషయం. ఓకే, సో మన ప్రార్థన ఎలా ఉండాలి? ఓకే, అయితే జనరల్ గా ఇది చూసే ముందు ఎలా ఉండాలి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రార్థన ఏంటి, ఉత్తమమైన ప్రార్థన ఎలా ఉండాలి అని చూసే ముందు జనరల్ గా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి మీరే చెప్పండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాల్సి వస్తే దేనికోసం ప్రార్థన చేస్తూ ఉంటాం మనం? కోరికల లిస్ట్ ఇప్పేస్తాం. నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని లిస్ట్ ఇప్పేస్తాం.
ఎస్. సో భగవంతుడు ఏంటి అంటే మన దృష్టిలో ఒక ఆర్డర్ సప్లయర్ లాగా అనుకుంటాం అనమాట. ఓకే, వెళ్తాం. కృష్ణ, నేను నీకు పువ్వు పెడుతున్నాను కదా, నేను నీకు ప్రదక్షిణం చేస్తున్నాను కదా, నేను నీకు కొబ్బరికాయ కొడుతున్నాను కదా, ఈ మాత్రం తీర్చలేవా నువ్వు అని చెప్పి మనం ఇంకా లిస్ట్ మాతాజీ అన్నట్టు మన దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అనమాట. అయితే జనరల్ గా లిస్ట్ అంటే ఇప్పుడు మనం ఏదైనా మన ఇంట్లో గ్రాసరీస్ సరుకులు ఐటమ్స్ రాయాలనుకుంటే కొన్ని ఐటమ్స్ రాస్తాం, ఒక 20 30 రాసాక అది ఎండ్ అవుతుంది అనమాట. కానీ మన కోరికల లిస్ట్ అనేది ఎండ్ అవుతుందా? ఒక 20 30 40 50 100 వెళ్తుంది. 200 500 అయిన తర్వాత ఎండ్ అవుతుందా? ఇది తీరింది కదా అని అయిపోదు, ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి అలలు, సముద్రంలో అలలు. వస్తూనే ఉంటాయి. కరెక్ట్. సో కోరికలు ఏంటి అంటే పుట్టుకొస్తూనే ఉంటాయి, పుట్టుకొస్తూనే ఉంటాయి. సో భగవంతుడిని మనం ఎలా చూస్తామంటే జనరల్ గా నా కోరికల్ని తీర్చేవాడిగా మనం చూస్తూ ఉంటాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, కృష్ణ నాకు అది కావాలి, కృష్ణ నాకు ఇది కావాలి, కృష్ణ నాకు కెరియర్ కావాలి, కృష్ణ నాకు మంచి ఉద్యోగం కావాలి, కృష్ణ నాకు మంచి వ్యక్తితో పెళ్లి జరగాలి, కృష్ణ నాకు మంచి పిల్లలు పుట్టాలి, కృష్ణ నా పిల్లలు నేను చెప్పిన మాట వినాలి, కృష్ణ మా పిల్లల లైఫ్ లో ఎదగాలి. సో ఏమవుతుంది, కోరికలు అనేవి అడుగుతూనే ఉంటాం అనమాట. మన దగ్గర ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. అయితే కృష్ణ షడైశ్వర్యాలు కలిగిన వాడు అని అంటారు. మీకు ఐడియా ఉందా ఆ షడైశ్వర్యాలు ఏంటి అనేది? ఉంది బా. ఏంటి చెప్పండి. ఏమో ఆ, ఐశ్వర్యం, ఆ, ఉమ్, అందం, ఉమ్, ఆ, గుణం, ఆ, ఉమ్, తర్వాత రూప గుణ ఐశ్వర్యం, షడైశ్వర్యాలు, ఉమ్, కీర్తి కీర్తి, యశస్సు, యశస్సు కీర్తి రెండు ఒకటే. ఒకటి వైరాగ్యం వైరాగ్యం. ఓకే. స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్, వెల్త్, నాలెడ్జ్, ఫేమ్, బ్యూటీ, రినౌన్సియేషన్. స్ట్రెంగ్త్ అంటే ఏంటి అంటే మొత్తం శక్తి కలిగిన వాడు అనమాట ఆయన. సో ఎంత శక్తి కలిగిన వాడు అంటే 7 ఏళ్ల వయసులో ఎంత చిన్నగా ఉంటారండి పిల్లలు? చాలా చిన్నగా ఉంటారా లేదా? మరి 7 ఏళ్ల వయసులో తన చిటికిన వేలుతో గోవర్ధన గిరిని 7 పగళ్ళు 7 రాత్రులు ఎత్తి అలానే నిలబెట్టారు కృష్ణ. సో ఎంత బలం, ఎంత స్ట్రెంగ్త్ అనేది లేకపోతే అలా చేయగలుగుతారు. సో ఎంత అంటే కంసుడిని వధించడం అనేది చాలా కష్టతరమైన విషయం అనమాట. చాలా చాలా బలం ఉంటుంది అంటారు కంసుడికి. సో అలాంటి కంసుడిని ఆ కృష్ణ ఒక్కరే వధించగలగడం చూసాం అనమాట మనం. సో స్ట్రెంగ్త్, కృష్ణ దగ్గర చాలా చాలా బలం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెల్త్, ఐశ్వర్యం. సో మొత్తం ఐశ్వర్యం కూడా ఆయన దగ్గరే ఉంటుంది. సో మనం ఐశ్వర్యం కావాలి 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 అని చెప్పి లక్ష్మీదేవి వెనక మనం పరిగెడుతూ ఉంటాం. అమ్మ నాకు ఈ డబ్బులు కావాలి, సంపద కావాలి, నగలు కావాలి, ఐశ్వర్యం కావాలి అని పరిగెడుతూ ఉంటాం. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటారు? నారాయణుడి నారాయణుడి పాద సేవ చేస్తూ ఉంటారు అనమాట. సో మనం ఏదైతే కావాలని పరిగెడుతుంటామో, నాకు బలం కావాలని పరిగెడుతుంటే మొత్తం స్ట్రెంగ్త్ అంతా కూడా కృష్ణ దగ్గరే ఉంది. నాకు ఐశ్వర్యం కావాలి అని మనం లక్ష్మీదేవి మనకు వెళ్తున్నాం, కానీ లక్ష్మీదేవి ఏం చూపిస్తుంది? నారాయణుడి పాద సేవలో ఉంటుంది. సో మొత్తం లక్ష్మికి మొత్తానికి అధిపతి ఎవరు అంటే నారాయణుడు, కృష్ణ. ఓకే, స్ట్రెంగ్త్, వెల్త్. నెక్స్ట్ ఫేమ్, కీర్తి. సో యశస్సు కావాలి, నాకు నన్ను అందరూ గుర్తించాలి, నా పేరు ప్రతిష్టలు కావాలి అన్న కోరికలు మనకు ఉంటూ ఉంటాయి. సో అట్లాంటి యశస్సు అంటే కృష్ణ తెలియని వారు అంటూ ఎవ్వరూ ఉండరు అనమాట. సో అట్లా అంటే మనం మాయలో ఉన్నాం కాబట్టి చాలా మందికి మనకు తెలియదు, కానీ మనం మర్చిపోయాం కాబట్టి మనకు తెలియదు బేసిక్ గా. ఒకప్పుడు మనందరికీ కూడా కృష్ణ తెలుసు, కృష్ణ దగ్గరే ఉండేవాళ్ళు. కానీ ఇవాళ మనం మర్చిపోయి మనకి తెలియని స్థితిలో ఉన్నాం తప్ప కృష్ణ యొక్క కీర్తి అనేది చాలా చాలా గొప్పది. అండ్ నెక్స్ట్ నాలెడ్జ్. సో వేదాలు ఎక్కడి నుండి వచ్చాయండి? నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ కి నిధి ఏంటి? వేదాలు అని చెప్పి నిన్న మనం అనుకున్నాం క్లాస్ లో. ఈ వేదాలన్నీ ఎవరి నుండి వచ్చాయి? బ్రహ్మ. బ్రహ్మ ఎవరి దగ్గర తెలుసుకున్నారు ఈ వేదాలన్నాను? కృష్ణుడి దగ్గర మాతాజీ. ఎస్, నారాయణుడి దగ్గర నుండే తెలుసుకున్నారు అనమాట. సో ఎప్పుడైతే బ్రహ్మ గర్భోదక శాయి గర్భం నుండి తులసి సారీ కమలం నుండి వస్తారో మొత్తం కూడా గర్భోదక శాయినే మొత్తం వేదాల యొక్క నాలెడ్జ్ అంతటిని కూడా బ్రహ్మదేవకి చెప్తారనమాట. సో బ్రహ్మదేవకి ఆ వేదాల జ్ఞానం ఇచ్చింది కూడా కృష్ణనే. అసలు వేదాలు అనేవి భగవంతుడి నుండే వచ్చాయి అంటారు. ఓకే, సో నాలెడ్జ్ మొత్తానికి మొత్తం నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంది అంటే అది మనం భగవంతుని దగ్గర ఉంది అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రెంగ్త్, వెల్త్, నాలెడ్జ్, ఫేమ్, బ్యూటీ, రినౌన్సియేషన్. బ్యూటీ, సో అంటే మనం జనరల్ గా చిన్న చిన్న అందాలకి, చిన్న చిన్న ఆ బ్యూటీకి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కానీ నిన్న చెప్పాం కదా క్లాస్ లో, మదనున్నే మోహించగలిగిన అందం ఎవరి దగ్గర ఉంటుంది అని అనుకున్నాం నిన్న మనం?
కృష్ణ. రాధా మదన్ మోహన్ అని నేను అనుకున్నాం కదా. సో అందరికన్నా అందమైన వాడు ఎవరు అంటే జనరల్ గా మన్మధుడు అని అంటాం. అలాంటి లక్షల కోట్ల మన్మధుల అందాన్ని కూడా ఆ ఇంకా అంటే కాలి గొట్టికి కూడా పనికి రాదు అన్నంత ఇదిగా అన్నంత అందంగా ఎవరు ఉంటారు అంటే కృష్ణ ఉంటారు అన్నమాట. సో బ్యూటీ మొత్తం అందాన్ని ఒక రాశిలాగా పోస్తే కృష్ణ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే రినౌన్సియేషన్, వైరాగ్యం. మొత్తం వైరాగ్యం అంటే ఆ, ఇన్ని ఉన్నా కూడా ఇప్పుడు చూడండి ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, అయినా కూడా కృష్ణ ఒక డ్రైవర్ పొజిషన్ లో తన భక్తుని కోసం రథసారథిగా వచ్చి తన భక్తునికి నేను సేవ చేయాలి అని చెప్పి ముందుకు వచ్చారా రాలేదా కృష్ణ? వచ్చారు కృష్ణ దాని మాతాజీ. కోసం పరితపించారా లేదా? సో ఇన్ని ఉంటే జనరల్ గా మనం అసలు కిందకి వంగుతాము అసలు? జనరల్ గా మనకి ఇన్ని కాదు, ఏదో ఒక్క ఐశ్వర్యం ఉన్నా కూడా మన దగ్గర కళ్ళు తలపైన ఉంటాయన్నమాట, కళ్ళు నెత్తికెక్కేస్తాయంటాం అనమాట. కానీ భగవంతుడు అన్నిటికీ నిధి ఆయన. సో అలా ఉన్నా కూడా భగవంతుడికి ఎంత వైరాగ్యం, ఎంత రినౌన్సియేషన్ చూపిస్తారు అంటే తన భక్తుని కోసం తను ఒక డ్రైవర్ లా అయినా అయిపోతారు. అండ్ ఇంకా ఇంతకు ముందు గుర్తుందా మీకు ఒక పాస్ట్ టైమ్? సో భీష్మదేవ దగ్గరికి వెళ్ళేటప్పుడు ద్రౌపది దేవి పాదుకలు చెప్పులు పట్టుకొని కూడా కృష్ణ వెళ్ళారు అని చెప్పి మనం ఇంతకు ముందు క్లాస్ లో అనుకున్నాం. గుర్తుందా లేదా మీకు? గుర్తుంది మాతాజీ, గుర్తుంది. సో ఎప్పుడైతే భీష్మదేవ వీళ్ళందరినీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తారో అప్పుడు చెప్తారు దుర్యోధనానికి, మీ వైఫ్ ని పంపించు నేను దీవిస్తాను అని చెప్పి. సో కృష్ణ ఏం చేస్తారు అంటే ద్రౌపదికి చెప్పి నువ్వు చీరపొంగి ఇలా తల మీద వేసుకొని నీ పాదుకలు తీసేసి నువ్వు వెళ్ళు అని చెప్పి కృష్ణ పాదుకలు వెనక పట్టుకొని ద్రౌపది దేవి వెనక వస్తూ ఉంటారు అనమాట. సో ఇంత ఐశ్వర్యం, ఇంత శక్తి, ఇంత యశస్సు, ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి అలా తన భక్తురాలి చెప్పులు పట్టుకొని వెళ్ళడం అనేది ఇది రినౌన్సియేషనా కాదా? అంటే ఇది వైరాగ్యమా కాదా చెప్పండి? పర్ఫెక్ట్ వైరాగ్యమా కాదా? అంటే కృష్ణకి తెలియదు అనమాట, నేను ఇంత పొజిషన్ లో ఉన్నాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అది కృష్ణ పట్టించుకో. నా భక్తుల్ని కాపాడుకోవాలి, నేను దానికోసం నేను ఏదైనా చేసేస్తానని చెప్పి కృష్ణ అన్ని వదిలేసుకొని తనకి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా తక్కువ స్థాయికి వచ్చేసి తన భక్తులతో ప్రతిస్పందించాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. సో ఇంత వైరాగ్యం కలిగి ఉంటారు. సో మనం ఏం చేస్తూ ఉంటాము భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు? కృష్ణ కృష్ణ నా దగ్గర డబ్బులు లేక కొంచెం డబ్బులు ఇవ్వవా? కృష్ణ కృష్ణ నా పేరు ప్రతిష్టలు కావాలి, నా పేరు ప్రతిష్టలు ఇవ్వవా? కృష్ణ కృష్ణ నాకు అందం కావాలి, అందం ఇవ్వవా? కృష్ణ కృష్ణ నాకు ఇదేంటి శక్తి కావాలి, శక్తిని ఇవ్వవా? కృష్ణ నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం ఇవ్వవా అని చెప్పి వీటన్నిటి కోసం భగవంతుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. సో మన ప్రార్థనలు అనేవి ఇలా ఉంటూ ఉంటాయి అనమాట. ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే కృష్ణ నా ఫ్యామిలీ బాగుండాలి, కృష్ణ నాకు ఇది జరగాలి, అది జరగాలి, కెరియర్ లో నేను ముందుకెళ్ళాలి. సో ఇవన్నీ అడుగుతూ ఉంటాం. అయితే ఇవన్నీ అడగడం తప్ప అంటే తప్పు కాదు. సో కృష్ణ మనకి తండ్రి. సో మనకి తండ్రి అయినప్పుడు మనం తండ్రి దగ్గరికి వెళ్ళి మన మనసులో ఉన్న కోరికలు అడగడం అనేది తప్పనేది ఎప్పుడు కాదనమాట. కృష్ణ వాటికి అంటే మనకు చెప్తారు భగవద్గీతలో 4 రకాల వ్యక్తులు భగవంతుడి దగ్గరికి వస్తారు అని అంటారు అనమాట. ఎవరు అంటే ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. ఆర్తితో ఉన్నవాళ్ళు అంటే బాధల్లో ఉన్నవాళ్ళు, కృష్ణ నేను బాధల్లో ఉన్నాను, నా బాధలు తీర్చు అని అడిగేవారు భగవంతుడి దగ్గరకు వస్తారు. జిజ్ఞాసు అంటే ఆ కుతూహలం, ఇంక్విజిటివ్నెస్ అంటారు కదా, జిజ్ఞాసతో ఉన్నవారు కూడా భగవంతుడి దగ్గరికి వస్తారు. అండ్ ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి అంటే డబ్బులు కావాలి అనుకునే వారు కూడా భగవంతుని దగ్గరికి వస్తారు. అండ్ లాస్ట్ ఎవరు అంటే జ్ఞాని. జ్ఞానం ద్వారా భగవంతుని తెలుసుకోవాలనుకునే వారు కూడా భగవంతుని దగ్గరికి వస్తారు. అయితే ఈ 4 కరెక్ట్ కాదు అని కృష్ణ చెప్పారనమాట భగవద్గీతలో. ఈ 4 కూడా మంచి పొజిషన్ లో ఉన్నవారే. ఎందుకు అంటే ఏమి ఉన్నా ఏది ఉన్నా కానీ మనం రైట్ వేలో భగవంతుడి దగ్గరికి చేరడం అనేది కరెక్టా కాదా చెప్పండి? ఎస్ ఆర్ నో? సో మనకి కోరికలు ఉన్నాయి, మనకి చాలా పెద్ద లిస్ట్ ఉంది, అయినా కూడా మనం భగవంతునికి దగ్గరికి వెళ్తున్నాము అంటే అది యాక్చువల్ గా మంచి విషయమే. సో అక్కడికి ఎక్కడికో వెళ్ళకుండా ఏదో విధంగా నేను ఇది చేసుకుంటానని అనుకోకుండా నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడి దగ్గర నా ప్రార్థనని, నా విన్నపాన్ని చెప్పి నేను భగవంతుడి ద్వారా తీసుకోవాలనుకుంటాను అనేది కూడా మంచి విషయమే, గొప్ప విషయమే. అయితే బట్ మరి ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఉత్తమమైన ప్రార్థన ఏంటి? ఇవి ప్రార్థన ఓకే, కానీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రార్థన ఏంటి అనే దాని గురించి కదా మన క్లాస్. సో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రార్థన ఏంటి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు అని కోరుకునే బదులు కృష్ణ నాకు నువ్వే కావాలి అని కోరుకోవడం అనేది ఉత్తమమైన ప్రార్థన అవుతుందా అవదా? ఎస్ నో? అత్యుత్తమమైన ప్రార్థన మాతాజీ అది. ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి ఏమవుతుంది అంటే ఒక కట్టెలు అమ్ముకునే ఆవిడ అడవిలో వెళ్తూ ఉంది. సో కట్టెలు అనేవి మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో కట్టెలు అనేవి మోసుకుంటూ కొద్దిసేపు ఈ భుజం పైన కట్టెల మోప అనేది పెట్టుకొని వెళ్తూ ఉంది.
సో దూరం నుండి ఒక ఆ, అంటే దుమ్ము అనేది లేస్తుంది అనమాట. సో ఆవిడకి అర్థమైంది, ఓకే ఇంత దుమ్ము లేస్తుంది అంటే అక్కడ ఎవరో రాజు కానీ ఎవరో గొప్ప స్థాయిలో ఉన్నవారు కానీ రథం పైన వెళ్తూ ఉన్నారు అని చెప్పి చూసింది. సో రథం పైన రాజు వెళ్తూ వెళ్తూ ఈవిని చూస్తారనమాట. సో ఈవిని చూసి రాజుకి చాలేస్తుంది. సో ఆ రాజు ఆ రథం అనేది దిగేసి ఈవిడ దగ్గరకు వచ్చి అడుగుతారు, అమ్మ నువ్వు కష్టపడుతున్నట్లున్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, నిన్ను చూస్తే బాగా శ్రమ పడుతున్నట్లుంది, నీకు ఏమైనా సహాయం కావాలా అని చెప్పి ఆ రాజు అడిగారు అనమాట. సో ఆ కట్టెలు అమ్ముకునే ఆవిడ ఏమడిగి ఉంటుంది? ఈ భుజం మీద నుండి ఆ భుజం మీదకి మార్చమని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ ఏమంటుందంటే, నాకు చాలా బరువుగా ఉంది, మీరు దిగారు కాబట్టి ఏం చేయండి అంటే ఈ భుజం పైన కట్టెలు మోపుని కొంచెం ఈ భుజం పైకి మార్చండి అని చెప్పి ఆవిడ అడుగుతుంది అనమాట. సో అక్కడ వచ్చింది ఎవరు? అక్కడ సహాయం చేయడానికి వచ్చింది ఎవరు? నార్మల్ బాటసారినా ఏమైనా ఇవ్వగలిగిన రాజు ఎవరున్నారు అక్కడ? మహారాజు. సో సో ఆవిడ అడిగిన కోరిక ఎలా ఉంది? ఇటు బరువుగా ఉంది, కొంచెం తీసి ఆ మోపుని ఇటు పెట్టండి అని చెప్పి అడిగింది. సో ఈ కోరిక మనకి కరెక్ట్ కోరిక అంటే కరెక్ట్ కోరికే, ఒక వ్యక్తిగా అడిగినప్పుడు కరెక్ట్ కోరికే. కానీ కరెక్ట్ గా ఆ పొజిషన్ ఎవరున్నారు ఎదురుగా అన్నది ఆలోచించి అడిగినప్పుడు ఈ కోరిక ఫూలిష్ కోరిక అయిపోతుంది. అవును. సో అసలు నువ్వు ఈ కట్టెల మోపుని మొయ్యాలి అని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు రాజుని అడగచ్చు కదా, నేను ఈ కట్టెల్ని మొయ్యలేకపోతున్నాను, నాకు ఏదన్నా జీవనోపాధి ఇవ్వండి, నేను ఈ కష్టం చేసుకోకుండా నాకు ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వండి, నేను ప్రశాంతంగా తిని బ్రతకడానికి నాకు ఏదన్నా జీవనోపాధి ఇవ్వండి అంటే అది బెటర్ కోరిక అవుతుంది. రాజు ఏమైనా ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పుడు మనం చిన్న చిన్న కోరికలు ఎందుకు కోరాలి? అవునా కదా? అలానే సేమ్ ఎప్పుడు కూడా థింగ్. ఎప్పుడు మన స్థాయి కోరికలే కోరుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు ఎవరు ఏంటి అని పట్టించుకోం కదా మాతాజీ ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. సో భగవంతుడి దగ్గర కూడా మనం ఇదే తప్పు చేస్తూ ఉంటాం అనమాట. సో భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతూ ఉంటాము? కృష్ణ నాకు లైఫ్ లో ఇబ్బందులుగా ఉన్నాయి, సో ఈ ఇబ్బంది తీర్చు, ఈ ఇబ్బంది తీర్చు, నేను ప్రశాంతంగా ఉంటాను, నాకు కష్టాలు ఉన్నాయి, ఈ కష్టం తీర్చు. సో ఇది ఎలా ఉంటుంది అంటే రాజు దగ్గరికి వెళ్ళి కట్టిన మోపుని ఈ చేయి ఈ భుజం నుండి ఈ భుజం మీదకి మార్చు అన్నంత సిల్లీగా ఉంటుంది అనమాట. కృష్ణ చెప్తున్నారు, ఈ కష్టం ఇట్లా టెంపరీగా, అంటే ఇప్పుడు ఈ కట్టెల మోపు ఇటు నుండి ఇటు తీస్తే ఏమవుతుంది? ఇటువైపు టెంపరీగా కొంచెం బాధ తగ్గుతుంది, కానీ ఇటు మోయడం వల్ల మళ్ళీ బాధ మొదలవుతుందా మొదలవదా కొంచెం దూరం వెళ్ళాక? సో మన కోరికలు కూడా ఎలా ఉంటాయంటే టెంపరీ రిలీఫ్, అంటే కొంతకాలం వరకు మాత్రమే రిలీఫ్ ఇచ్చేలాగా మనం కోరికలు అడుగుతున్నాం. కానీ అక్కడ ఉంది ఎవరు? సో రాజుల్లోకెల్లా రాజు, సో సాక్షాత్తు భగవంతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనల్ని అడుగుతున్నారు నీకు ఏం కావాలి అని అడిగితే మనం ఏం చేస్తున్నాం? టెంపరీగా నాకు ఈ కష్టాలు ఉన్నాయి కృష్ణ, ఈ కష్టాలు తీర్చు. సరే కృష్ణ తీరుస్తారు, ఇది కూడా తీర్చగలరు. తీర్చాక ఏమవుతుంది? అది అప్పటికి మాత్రమే సాంత్వనాన్ని ఇస్తుంది, మళ్ళీ ఆ కష్టం మొదలవుతుంది. మన కోరిక, మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే మళ్ళీ నేను ఈ కష్టం అనేది పడకుండా నాకు చూడు కృష్ణ అని చెప్పి కోరామనుకోండి, కృష్ణ ఇది తీర్చగలరు, అది తీర్చగలరు, కట్టెల మోపుని ఇటు నుండి ఇటు మార్చగలరు, మన మన కష్టాన్ని టెంపరీగా తగ్గించమంటే అది తగ్గించగలరు. లేదు కృష్ణ నాకు కష్టాలే లేని జీవితం ఇవ్వు అని చెప్పి మనం కోరుకుంటే అది కూడా ఇవ్వగలరు. ఇవ్వగలరా ఇవ్వలేరా కృష్ణ? ఇవ్వగలరు మాతాజీ. ఇవ్వగలరు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే సంభవం మనం ఆ మోహంలో ఆ ఇదిలో ఏంటి అంటే కృష్ణ యొక్క పొజిషన్ అనేది తెలియక మనం ఎలా కోరుతాము అంటే ఇప్పుడు కొంతకాలం నాకు ఈ ఇబ్బంది అనేది తీరితే చాలు. అంటే మనకి కొంతకాలం అనే విషయం మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం తీరితే చాలు కృష్ణ అన్న ఇదిలోనే ఉంటాం తప్ప మన మన చేతన అనేది ఇంకా వికసితం కాక మనం ఏంటంటే ఈ కష్టం అనేది లేని జీవితం నాకు ఇవ్వు అన్న కోరిక అడగడం అనేది మనం మర్చిపోతాం అనమాట. సో కృష్ణ ఏదైనా ఇవ్వగలరు అనుకున్నప్పుడు అత్యుత్తమమైనది అడగాలి తప్ప చిన్న చిన్న కోరికలు అనేవి అడగకూడదు. ఓకే, అయితే అడగడం తప్పు అని కాదు, బట్ జ్ఞానవంతులు ఎవరు ఏం చేస్తారు అంటే చిన్న చిన్నవి కాదు, అడిగేది ఉంటే పెద్దదే అడిగేయాలి. ఎలాంటిది అడగాలి అంటే ఇంకా అసలు కోరిక అనేది లేకుండా ఉండాలి అన్నంత లెవెల్లో మనం అడగాలి అనేది జ్ఞానంతో ఉన్న వాళ్ళు చేసే కోరిక అనమాట. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటి అంటే మరి ఆ ఈ ఏదైనా ఇవ్వగలరు అంటే కృష్ణ ఏదైనా ఇవ్వగలరు అని అనుకున్నాం కదా. అంటే కృష్ణ మనల్ని టెస్ట్ చేస్తారనమాట. నువ్వు డబ్బు అడుగు, అదే పేరు ప్రతిష్టలు అడుగు, నీ ఫ్యూచర్ బాగుండాలని అడుగు, నీకు మంచి వైఫ్ కావాలని అడుగు, మంచి పిల్లలు కావాలని అడుగు, ఇలాంటివి ఏమైనా అడుగు, కృష్ణ తొందరగా తీర్చేస్తారు. కానీ కృష్ణ నాకు నీ సేవ కావాలి, ప్లీజ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్ టు సర్వ్ యూ, అంటే నాకు శక్తిని బుద్ధిని ఇవ్వు నీ సేవ చేసుకునేలాగా అని చెప్పి మనం అడిగామనుకోండి, ఇది అత్యుత్తమమైన ప్రేయర్. సో అత్యుత్తమమైన ప్రేయర్ ఏంటి అంటే ప్లీజ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్ టు సర్వ్ యూ, కృష్ణ నీ సేవ చేయడానికి కావాల్సినంత శక్తిని బుద్ధిని నాకు ఇవ్వు అని కోరినప్పుడు కృష్ణ అంత తొందరగా ఇవ్వరనమాట. ఏమైనా అడగండి, అంటే కృష్ణ దగ్గర ఉన్నవి ఏమైనా అడగండి తొందరగా ఇచ్చేస్తారు.
డబ్బులు కావాలి, లేకపోతే చదువు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, ఫేమ్ కావాలి, ఇట్లాంటివి ఏమైనా అడగండి, కృష్ణ ఈజీగా ఇచ్చేస్తారు. కానీ ఈ ప్రేయర్ లో, ఈ అత్యుత్తమమైన ప్రేయర్ లో మనం ఏమడుగుతున్నామంటే, కృష్ణ నాకు నీ సేవ చేసుకునే శక్తిని, బుద్ధిని ఇవ్వు అని అడుగుతాం. ఇది అంత తొందరగా కృష్ణ ఇవ్వరనమాట. ఎందుకంటే కృష్ణకి మనం సేవ చేసే కొద్దీ, సేవ చేసే కొద్దీ, సేవ చేసే కొద్దీ ఏమవుతుంది, కృష్ణ ఎవరైపోతారు, మనవాడైపోతారా అవరా ఇంకప్పుడు. సో అయిపోతారు. ఇక్కడ ఏమవుతుంది, కృష్ణ దగ్గరున్నవి కావాలి అని అడుగుతున్నాం. అంటే నీ దగ్గర షడైశ్వర్యాలు ఉన్నాయి కదా కృష్ణ, అందులో నాకు కొన్ని ఇవ్వు, నాకు శక్తిని ఇవ్వు, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు, నాకు అందాన్ని ఇవ్వు, నాకు యశస్సుని ఇవ్వు, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాం. కానీ అత్యుత్తమమైన ప్రేయర్లో మనం ఏమడుగుతున్నాము అంటే, కృష్ణ నాకు నీ సేవనివ్వు అని అడుగుతున్నాం. సో ఎప్పుడైతే సేవ చేయడం మొదలు పెడతామో, అంటే సేవ అడుగుతున్నామో, దాని అర్థం ఏంటి అంటే కృష్ణ మనవాడైపోతున్నాడు అనమాట. మనం సేవ చేసే కొద్దీ, సేవ చేసే కొద్దీ, సేవ చేసే కొద్దీ భగవంతుడికి ఆబ్లిగేషన్ వచ్చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు భగవంతుడి దాకా ఎందుకంటే, ఇప్పుడు మనకెవరైనా సేవ చేస్తున్నారంటే మనం ఆబ్లిగేషన్, అయ్యో మనం వాళ్ళతో సేవ చేయించుకుంటున్నామే, మనం తిరిగి చెయ్యాలి అని చెప్పి మనకు ఆబ్లిగేషన్ అనిపిస్తుందా, అనిపించదా? మనకే అనిపిస్తుంది. అంటే సాక్షాత్తు భగవంతుడి సేవ మనం చేస్తున్నప్పుడు కృష్ణ ఇంకా ఎలా అంటే, కృష్ణ మనకి దాసోహం అయిపోతారనమాట. శుద్ధ భక్తులు ఇంకా అత్యంత శుద్ధమైన లెవెల్లో కృష్ణ సేవ చేస్తారు కాబట్టి కృష్ణ ఇంకేం మాట్లాడడానికి ఉండదు. వీళ్ళు ఏది చెప్తే కృష్ణ అది చేస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఏమవుతుంది, ఒకప్పుడు మన ప్రార్థనలో కృష్ణ నాకు నీ దగ్గర నుండి ఇది కావాలి, అవి కావాలి అని అడిగిన మనము, కృష్ణ నాకు నీ సేవ కావాలి అని అడిగినప్పుడు, సేవ అడుగుతూ మనం ఎవరిని అడుగుతున్నాం తెలుసా, అక్కడ ఇండైరెక్ట్ గా కృష్ణనే అడిగేస్తున్నాం అనమాట. సో కృష్ణ దగ్గర నుండి ఫలాంది కావాలి అని అడగడం కాకుండా, కృష్ణ నాకు నువ్వే కావాలి అని అడుగుతున్నాము అంటే కృష్ణతో తొందరగా ఇవ్వరన్నమాట. చాలా టెస్ట్లు పెడతారు. నేను కావాలని, నా దగ్గర ఏం కావాలంటే ఇచ్చేస్తాను, తొందరగా ఇచ్చేస్తాను. అందుకని మనం భక్తిలో మొదలు పెట్టినప్పుడు కూడా మనకి చాలా వస్తూ ఉంటాయి అంటారనమాట. చాలా అంటే మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయి, మన కోరికలు తీరుతూ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్గా ఇదంతా ఏంటి అంటే కృష్ణ టెస్ట్ చేస్తున్నారు. ఓకే, నీకు ఇవన్నీ కావాలని ఉంది కదా, సో ఇవన్నీ కావాలని ఉన్నప్పుడు, నీకు అవి దొరికినప్పుడు నువ్వు భక్తిని పట్టుకొని ముందుకెళ్తున్నావా, భక్తిని వదిలేస్తున్నావా? అంటే నాకు కావాల్సింది దొరికింది కదా, ఇంకెందుకు నేను భక్తి చేయడం అని చెప్పి వదిలేస్తున్నావా? కృష్ణ టెస్ట్ చేస్తారనమాట. సో మరి మన మనసులో కొన్ని కోరికలు ఉన్నాయి, కానీ మనం భక్తి చేయడం మొదలు పెట్టాము. ఆ మనసులో కోరికలు తీరడం మొదలయ్యాక మనం భక్తిని వదిలేయాలా, భక్తిని ఇంకా గట్టిగా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఇంకా గట్టిగా పట్టుకోవాలి. యాక్చువల్గా అది టెస్టింగ్ ఫేజ్ అనమాట. ఏంటి అంటే కృష్ణ మన కోరికలను తీరుస్తూ చెప్తున్నారు, ఓకే నీ కోరికలు తీరాయి కదా, ఇంకా నా నామం తీసుకుంటావా, ఇంకా భగవద్గీత భాగవతం వింటావా, ఇంకా నువ్వు ఇలాగా భక్తుల సాంగత్యంలో వచ్చి ఉండాలని అనుకుంటున్నావా అనేది కృష్ణ మనల్ని టెస్ట్ చేస్తున్నట్లు అనమాట. లేదు కృష్ణ నువ్వు ఇవి ఇవ్వకపో, నాకు మాత్రం నువ్వే కావాలి అని చెప్పి మనం అటువైపే మన ప్రయత్నం చేసే కొద్దీ ఏమవుతుంది అంటే కృష్ణ మెల్లిమెల్లిగా తన సేవలు మనల్ని పెట్టడం చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే సేవ చేస్తూ ఉంటామో కృష్ణ మెల్లిమెల్లిగా మన వైపు వచ్చేస్తూ ఉంటారు. సో అత్యుత్తమమైన ప్రేయర్ ఏంటి అంటే కృష్ణ నుండి అది ఇది కావాలని అడగడం కాదు, కృష్ణ నాకు నువ్వే కావాలి, నాకు నీ సేవ కావాలి అని కోరుకోవడం అనేది అత్యుత్తమమైన ప్రేయర్ అనమాట. రుక్మిణీదేవి ఫాస్ట్ టైం ఐడియా ఉంటుంది మీకు. సో రుక్మిణీదేవి ఏం చేస్తుంది, కృష్ణుని యొక్క గొప్పతనం గురించి వింటుంది. అవునా కదా? సో కృష్ణుని యొక్క గొప్పతనం విని 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 కృష్ణునికి ఒక లేఖ రాస్తుంది. ఏంటి అంటే, నాకు నువ్వు వచ్చి నన్ను పెళ్లి చేసుకొని వెళ్ళు, నన్ను నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పి రుక్మిణీదేవి లేఖ రాస్తుంది కృష్ణుడి గురించి. లేదు నువ్వు రాలేదు అంటే నేను ఇంకా బ్రతకలేను అని చెప్పి రుక్మిణీదేవి రాస్తుంది అనమాట. సో కృష్ణ ఎప్పుడైతే ఇది తెలుసుకుంటారో, అంటే ఇంకా డెస్పరేట్ నీడ్ అనమాట. కృష్ణ నువ్వు లేకపోతే ఇంకా నేను ఉండలేను అని ఎప్పుడైతే రుక్మిణీదేవి ఎక్స్ప్రెస్ చేస్తుందో కృష్ణ వస్తారు. కృష్ణ వచ్చి అక్కడ ఉన్న వారందరి మధ్య నుండి రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే రుక్మిణీదేవిని తీసుకొని రథం పైన వెళ్తూ ఉంటే వెనక అందరూ వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు రుక్మిణీదేవి కంగారు పడుతూ ఉంటుంది అనమాట. అయ్యో వాళ్ళు వచ్చేస్తున్నారు కృష్ణ, తొందరగా వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణ ఏమంటారు అంటే, సో అక్కడ కృష్ణ ముందు ఉండేది ఎవరు, కృష్ణ సేన అవుతుంది కదా. సో కృష్ణ సేన రుక్మిణీదేవిని కాపాడుతుంది. అంటే కృష్ణ ఎలా చెప్తారు అంటే, నువ్వేం కంగారు పడకు రుక్మిణి, ఇప్పుడు నీ సేన వారి పైన యుద్ధం చేసి వారిని ఓడించగలదు అని చెప్పి చెప్తారనమాట. అయితే అప్పటిదాకా ఆ సేన ఎవరిది, రుక్మిణీదేవిదా? అప్పటిదాకా ఆ సేన కృష్ణుడిది. కృష్ణుడిది. కానీ ఎప్పుడైతే రుక్మిణీదేవికి కృష్ణుడు దొరికారో, కృష్ణుడి దగ్గర ఉన్నదంతా కూడా ఎవరిదైపోయింది, రుక్మిణీదేవిది. రుక్మిణీదేవిది అయిపోయింది అనమాట. సో మనం ఎంత ఫూలిష్ గా ఉంటాము అంటే, కృష్ణని కావాలని అనుకోకుండా కృష్ణ దగ్గర ఉన్నవి కావాలి, కృష్ణ దగ్గర ఉన్నవి కావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే కృష్ణనే మన దగ్గర ఉన్నారో, కృష్ణ దగ్గర ఉన్నవన్నీ కూడా మనం అయిపోతాయా అవ్వవు.
ఎస్ నో. సో రుక్మిణీదేవి విషయంలో అదే జరిగిందా లేదా? సో కృష్ణాని కావాలని చెప్పి రుక్మిణీదేవి కోరుకుంది. ఎప్పుడైతే రుక్మిణీదేవికి కృష్ణ దొరికారో, కృష్ణ దగ్గర ఉన్న సేన, కృష్ణ దగ్గర ఉన్న ఐశ్వర్యం, కృష్ణ దగ్గర ఉన్న ప్రతిదీ కూడా రుక్మిణీదేవి సొంతమైపోతుంది అనమాట. సో సమ్వేర్ మనం అది మిస్ అవుతాం. మన ప్రార్థన ఎలా ఉండాలి? అవి ఇవి కాదు కృష్ణ, నాకు నువ్వే కావాలి అన్న ప్రార్థన, అన్న ఇదిలో మన ప్రార్థన కాదు. అయితే మనకి క్వశ్చన్ రావచ్చు ఏంటి అంటే, మదర్జీ ఇప్పుడు నాకు కృష్ణాని అడిగేంత లెవెల్లో నేను లేను, నా చేతనంత లేదు, నాకు నువ్వే కావాలి కృష్ణ అన్నంత ఇదిలో నేను లేను, అంత ఇది ఆ లెవెల్లో నేను లేను. కాబట్టి మరి ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఫేక్ గా అడగాల, నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి నువ్వుకే పైపైన అడగాల అంటే అవసరం లేదనమాట. యాక్చువల్ గా మనం ధ్రువ మహారాజ్ ఫస్ట్ టైం లో ధ్రువ మహారాజ్ ఏం కావాలని చెప్పి కృష్ణనామం తీసుకున్నారు? ఐడియా ఉందా మీకు? మాతాజీ తండ్రి ఓకే. కావాలి అని ధ్రువ తండ్రి మహారాజ్ మాతాజీ లేదు. మహారాజ్ ధ్రువ మహారాజ్ తన తండ్రి కన్నా, తన తాత కన్నా గొప్ప రాజ్యం కావాలి అని చెప్పి అడవులకెళ్ళి భగవన్ నామం తీసుకోవడం మొదలు పెడతారనమాట. సో ఇక్కడ కోరిక అనేది భౌతికమైన కోరిక, ఆధ్యాత్మికమైన కోరికనా ధ్రువ మహారాజ్కి? భౌతికమైంది. భౌతికమైంది. సో భౌతికమైంది. ఏమడుగుతున్నారు? మా తండ్రి ఒడిలో కూర్చుంటే, సో వాళ్ళ ధ్రువ మహారాజ్ కి సునీతి, సురుచి అని ఇద్దరు తల్లులు ఉంటారనమాట. సో సునీతి వచ్చేసి సొంత తల్లి, సురుచి వచ్చేసి సవతి తల్లి అంటారు కదా. సో ఇంకొక వైఫ్ అనమాట వాళ్ళ నాన్నకి. సో ఆవిడ ఏమంటదంటే, మీ నాన్న ఒడిలో కూర్చోడానికి నీకు అర్హత లేదు. ఎందుకు అర్హత లేదు అంటే, నువ్వు నా గర్భంలో పుట్టలేదు, నువ్వు సునీతి గర్భంలో పుట్టావు కాబట్టి నీ నాన్న ఒడిలో కూర్చోడానికి నీకు అర్హత లేదు అని చెప్పి పక్కకి తోసేస్తారు. సో అలా జరిగినప్పుడు ధ్రువ మహారాజ్కి చాలా కోపం వస్తుంది అనమాట. సో వాళ్ళ మదర్ సునీతి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఇలా జరిగింది అని చెప్పి చెప్పగానే అంటే నాకు ఇది కష్టంగా ఉంది అన్నప్పుడు, నాకు బాధ కలుగుతుంది, నేను ఈ బాధని ఎలా తీర్చుకోవాలి, నాకు గొప్ప రాజ్యం కావాలి అని అడిగినప్పుడు ఆవిడ అంటారనమాట, నీకు ఏ కోరిక ఉన్నా, ఎలాంటి ఇది ఉన్నా కానీ భగవంతుడిని అడిగితే ఆయన తీరుస్తారు అని చెప్పి సునీతి చెప్తుంది. అయితే మరి భగవంతుడు ఎక్కడ ఉంటారు అని అడిగితే, నేను విన్నాను ఇలా అడవుల్లో చాలా మంది ఋషిమునులు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుని అక్కడ భగవద్ దర్శనం వాళ్ళు పొందుతారు అని చెప్పి సునీతి చెప్తే ధ్రువ మహారాజ్ వెళ్తారు. ధ్రువ మహారాజ్ వెళ్ళినప్పుడు మధ్యలో ధ్రువ మహారాజ్ యొక్క ఆ డిటర్మినేషన్ చూసి నారదముని వస్తారనమాట. నారదముని వచ్చి ఇనీషియల్ గా చెప్తారు, నువ్వు చిన్న పిల్లోడివి, నీకెందుకు ఇదంతా, మీ నాన్న మీ అమ్మ ఎదురు చూస్తూ ఉన్నారు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి నారదముని చెప్తారు. అప్పుడు ధ్రువ మహారాజ్ అంటారు, ఇవన్నీ నాకు చెప్పొద్దు, భగవంతుడిని చూసే మార్గం ఏదన్నా ఉంటే అది చెప్పండి, కానీ ఇట్లా నువ్వు ఇంటికి వెళ్ళిపో, మీ అమ్మ నాన్న ఎదురు చూస్తుంటారు, ఇట్లాంటివన్నీ నాకు చెప్పొద్దు, భగవంతుడి గురించి మీకు తెలిస్తే నాకు చెప్పండి అంటారు. సో ఆ మాట వినగానే నారదమునికి అర్థమైపోతుంది, ఓకే ఈ పిల్లవాడు ఇంకా వదిలేలా లేడు అని చెప్పి ఇప్పుడు మంత్రం చెప్తారు. ఏంటి అంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఏదో ఒక ఈ హరినామ మంత్రం అనేది చెప్తారు. సో ఈ మంత్రాన్ని తీసుకునే కొద్ది అలా 6 months చెప్తారనమాట. సో 6 months లో కూడా ధ్రువ మహారాజ్ ఒక్కొక్క నెల, అంటే నారదముని చెప్తారు ఇలా మంత్రం చెప్పాలి అని. ఒక నెలలో ఆయన కేవలం పండ్లు ఆకులు మాత్రమే తింటూ, నెక్స్ట్ నెలలో అవి కూడా మానేసి కొంచెం నీరు మాత్రమే తీసుకుంటూ, నెక్స్ట్ నెలలో అది కూడా ఆపేసి గాలితో మాత్రమే ఉంటూ, సో ఇలా ఘోరమైన తపస్సు చేస్తూ భగవన్ నామం అనేది చెప్తూ ఉంటారు. అయితే ఇంకా 6 నెలలు అయిపోయాక భగవంతుడి దర్శనం కలుగుతుంది. సో భగవంతుడి దర్శనం కలిగినప్పుడు ధ్రువ మహారాజ్ ఏమంటారో తెలుసా, నేను ఎంత మూర్ఖుండి కాకపోతే నిలువెత్తు వజ్రాన్ని ఎదురుగా పెట్టుకొని నేను రాళ్ళు రప్పల కోసం ఎదుగుతున్నాను అని అంటారు. అయితే ధ్రువ మహారాజ్ దేనికోసం మొదలు పెట్టారు ఇంత తపస్సు, ఇంత ఇది అంటే, నాకు రాజ్యం కావాలి అని మొదలు పెట్టారు, ఒక భౌతిక కోరికతో మొదలు పెట్టారు. కానీ ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం కలిగిందో, ఎదురుగా ఇంత గొప్ప వజ్రాన్ని పెట్టుకొని నేను గాజు పెంకుల కోసం వెతుకుతున్నాను కృష్ణ, నాకు ఎలాంటి కోరిక లేదు అని చెప్పి కృష్ణతో చెప్తారనమాట. కృష్ణ వినరు, నువ్వు కోరికతో వచ్చావు కాబట్టి నీకు శుద్ధీకరణ జరిగింది. ఇప్పుడు శుద్ధీకరణ జరిగిందా లేదా? భౌతికమైన కోరిక కోసం వచ్చి నేను అంటే ఎంత తక్కువగా ఉన్న కోరికని నీ దగ్గరికి తీసుకొచ్చాను తండ్రి, అసలు నీ దగ్గర అడగాల్సింది ఇదా అని చెప్పి శుద్ధీకరణ జరిగిందా జరగలేదా ధ్రువ మహారాజ్ విషయంలో? కానీ కృష్ణ ఏం చేస్తారు, నీకు ఇలాంటి రాజ్యం కాదు, నీకు మీ నాన్నకి మీ తాత కన్నా గొప్ప రాజ్యం కాదు, నీకు ధ్రువ లోకాన్నే ఇస్తున్నాను అని చెప్పి భగవంతుడు ధ్రువ లోకాన్ని ఒకటి క్రియేట్ చేసి, అది ధ్రువ నక్షత్రం కరెక్ట్. సో ఆ లోకానికి ధ్రువ మహారాజ్ని రాజుగా చేస్తారు అన్నమాట. సో భగవంతుడు యాక్చువల్గా ఏంటి అంటే, మనలో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మనలో ఆ కోరికలు ఉన్నాయి, భౌతికమైన కోరికలు ఉన్నాయి, మరి నేను కరెక్టా కాదా అంటే కరెక్టే, మీరు వెళ్ళండి, భగవంతుని దగ్గరికి వెళ్ళండి, భౌతికమైన కోరిక కోసం ప్రయత్నం చేయండి. కానీ సేమ్ టైం మనం చేయాల్సింది ఏంటి అంటే హరినామ జపం. ధ్రువ మహారాజ్ ఏం చేస్తారు, హరినామం తీసుకున్నారా లేదా?
ఎస్ నో తీసుకున్నారు. తీసుకున్నారు మాతాజీ. హరినామం తీసుకున్నారు కాబట్టే భగవద్ దర్శనం కలిగింది. హరినామం తీసుకున్నారు కాబట్టే లోపల ఉన్న అలాంటి చిన్న చిన్న కోరికలన్నీ పోయి అత్యుత్తమమైన కోరిక ఏంటి అనేది తెలిసింది. సో మనం ఇవాళ అలాంటి స్టేజ్ లో లేకపోవచ్చు, అత్యుత్తమమైన ప్రార్థన చేసే స్టేజ్ లో లేకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇవాళ నాకు ఎలాంటి కోరికలు ఉన్నా కానీ నేను భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి. అండ్ భగవంతుడి దగ్గరికి వెళ్ళే మార్గంలో కూడా నేను భగవన్ నామం జపిస్తూ 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 వెళ్ళాలి. అలా జపించే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో ఈ తక్కువ స్థాయి కోరికలు అనేవి పోతూ పోతూ ఫైనల్ గా ఏమంటామంటే అది ఇది కాదు కృష్ణ, నాకు నువ్వే కావాలి అనే స్టేజ్ కి మనం వెళ్తాం అనమాట. చాలా మంది ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాంటింగ్ చేస్తూ ఉన్నారంటే 1 year or 2 years or 6 months నుంచి 16 rounds చేసే వాళ్ళు మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఒకప్పుడున్న భౌతికమైన కోరికలు ఇప్పుడు ఉన్నాయా మనలో? ఏవో మాతాజీ ఉండవు కూడా. ఎందుకు ఎందుకు పోయాయి అనుకుంటున్నారు? ఎందుకు పోయాయి అనుకుంటున్నారు? ఏం స్పెషల్ గా చేశాం కాబట్టి పోయాయి మనకి? ఎందుకు ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది మాతాజీ. కృష్ణ Exactly. శుద్ధీకరణ చేస్తున్నారు. అది. సో హరినామం చెప్పే కొద్దీ ఆ లోపల శుద్ధీకరణ పోతూ ఉంటుంది, అంటే శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది, అనర్థాలు పోతూ ఉంటాయి, తక్కువ స్థాయి కోరికలు పోతూ ఉంటాయి. ఇప్పటిదాకా దేనికోసం అయితే భగవంతుని వెంట పడ్డామో అది తప్పు, అసలు ఇందులో ఆనందం లేదు అన్న విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం జపం చేసేది యాక్చువల్ గా జపం చేయడంలో మీనింగ్ ఏంటో తెలుసా మనం? అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీని యొక్క అర్థం తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? శివుడు, కృష్ణుడు, అర్థం. రాధాదేవి, హరే రాధాదేవి. నారదుడు అందరూ ఉంటారు మాతాజీ ఆ మంత్రంలోని. యాక్చువల్గా అర్థం ఏంటి అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే అంటే ఏంటి అంటే కృష్ణుని యొక్క అంతరంగిక శక్తి. కృష్ణుని యొక్క అంతరంగిక శక్తి ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. సో మనం శ్రీమతి రాధారాణికి మనం వేడుకుంటున్నాం ఏంటి అంటే, ఓ శ్రీమతి రాధారాణి ప్లీజ్ ఎంగేజ్ మీ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ అని అడుగుతాం అన్నమాట మనం మంత్రం చేస్తున్నాం. అంటే ఓ శ్రీమతి రాధారాణి నన్ను భగవంతుని సేవలో నియుక్తురాల్ని చెయ్యి. సో జపం చేసే కొద్ది మనం ఏమడుగుతున్నాము? నాకు కృష్ణ సేవని ఇవ్వు, కృష్ణ సేవలో నన్ను పెట్టు అని శ్రీమతి రాధారాణిని అడుగుతున్నాం అనమాట. సో జపం చేసే కొద్దీ మనలో కోరికలు ఎందుకు తగ్గుతున్నాయి, ఎందుకు ఇదవుతున్నాయి అంటే మనం కృష్ణ సేవలో పెట్టమని ప్రార్థన విన్నపిస్తున్నాం అక్కడ. సో జపంలో మనం చేస్తున్నది ఏంటి అంటే వీఆర్ యాక్చువల్లీ ఎక్స్ప్రెసింగ్ అవర్ ప్రేయర్. మనం ప్రార్థన చేస్తున్నాం జపం చేస్తున్నప్పుడు. ఏం ప్రార్థన చేస్తున్నాం? నాకు భౌతికమైన కోరికలు కావాలి అని ప్రార్థన చేయడం లేదు హరే కృష్ణ మహామంత్రంలో. నాకు భగవంతుని సేవ కావాలి అని ప్రార్థన చేస్తున్నాం. సో అందుకని భగవంతుని సేవ కావాలి అంటే సేవ ఇచ్చే కొద్దీ ఏమవుతుంది? భగవంతుడికి మనకు ఉన్న దూరం తగ్గిపోతూ ఉంటుంది, భగవంతుడికి మనం దగ్గర అయిపోతూ ఉంటాం. సో భగవంతుడికి దగ్గర అయిపోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం అనమాట. సో ఇంతకుముందు అనుకున్నట్లు భగవంతుడు ఏదైనా ఇవ్వడానికి ఈజీగా ఉంటారు, కానీ భగవంతుడిని తనని తాను ఇచ్చుకోవడానికి మాత్రం భగవంతుడు చాలా కష్టాలు పెడుతూ ఉంటారు. అందుకని చాంటింగ్ చేయడం మొదలు పెట్టాక, భక్తి చేయడం మొదలు పెట్టాక కొందరికి కష్టాలు పెరుగుతాయి అని చెప్పి వింటారు. అవునా కదా? ఎవరికైనా అలా అనిపించిందా? కష్టాలు పెరిగాయని అనిపించిందా? అది యాక్చువల్ గా టెస్ట్ అనమాట. సో నువ్వేం అడుగుతున్నావు? నన్ను అడుగుతున్నావు, నా సేవ అడుగుతున్నావు. నా సేవ అడుగుతున్నావు అంటే అంత సింపుల్ గా దొరకదు. నా సేవ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు ఇవాళ జపమాల పట్టుకొని నా సేవ కావాలి అని అడుగుతున్నప్పుడు అంత ఈజీగా కృష్ణ ఇవ్వడు. కృష్ణ బోలెడని టెస్టులు పెడుతూ ఉంటారు, మాయాదేవి రూపంలో బోలెడని టెస్టులు పెడుతూ ఉంటారు. బట్ ఆ టెస్టుల్ని దాటే శక్తి కూడా మనకి కృష్ణని ఇస్తూ ఉంటారు అనమాట. సో జపం చేసే కొద్దీ టెస్ట్ పెడుతూ ఉంటారు, ఆ టెస్ట్ ని దాటి ఎదుర్కొని ముందుకు వెళ్ళే శక్తి కూడా కృష్ణాన్ని ఇస్తూ ఉంటారు అనమాట. శక్తి బుద్ధి కూడా మనకి కృష్ణాన్ని ఇస్తూ ఉంటారు అనమాట. సో మనం చేయాల్సిన అత్యుత్తమమైన ప్రార్థన ఏంటి అంటే నాకు శక్తిని బుద్ధిని ఇవ్వు కృష్ణ నీ సేవ చేయడానికి అని చెప్పి ఎప్పుడైతే కోరుకుంటామో అది అత్యుత్తమమైన ప్రార్థన. కృష్ణ మనకి శ్రీ చైతన్య మహాప్రభుగా వచ్చి మనకి శిక్షాష్టకం అని చెప్పి 8 verses ఇచ్చారనమాట. అందులో మనకి 4th verse లో ఉంటుంది ఏంటంటే నా ధనం నా జనం నా సుందరే కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహైతుకి త్వయి అంటారు. సో ఏమంటున్నారు ఇక్కడ? భక్తుని రూపంలో ఒక భక్తుడు చేయాల్సిన ప్రార్థన ఏంటి అనేది కృష్ణానే శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చి మనకి చెప్తున్నారు. ఏమంటున్నారు? నా ధనం కాదు కృష్ణ, నా జనం నా ఫేమ్ ఫాలోయింగ్ కావాలి అది కాదు కృష్ణ, నా సుందరి నాకు అంటే ఇప్పుడు ఆపోజిట్ జెండర్ నాకు పలానా వ్యక్తి కావాలి, పలానా ఇట్లా అందం కావాలి, ఇట్లా ఉంటాయి కదా, అది కాదు కృష్ణ.
కవిత అంటే నాకేదో గొప్ప గొప్ప పాండిత్యం కావాలి, ఇది కాదు కృష్ణ. ఏమంటున్నారు? నదనం నజనం నా సుందరి కవితాంబా జగదీశ కామే మమ జన్మని జన్మనీశ్వరి. జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ నాకు కావాల్సింది ఏంటి అంటే ఏం చెప్తున్నారు? భవతాద్ భక్తి అహైతుకి త్వయి, నాకు నీ భక్తి కావాలి. భక్తి అంటేనే సేవ అనమాట. శ్రీల ప్రభుపాద్ మనకి భక్తిని ఏమంటారు అంటే భక్తి యుక్త సేవ అంటారు. భక్తి అని సింపుల్ గా చెప్పరు. ఇంగ్లీష్ లో కూడా డివోషన్ అని అనరు అనమాట, డివోషనల్ సర్వీస్ అంటారు. సో భక్తి ప్రేమ ఉంటేనే మనం సర్వీస్ చేస్తాం, సేవ చేస్తాం. సో భక్తిలో మనం ఏం చేస్తున్నాం? భగవంతుని సేవ కావాలి అని చెప్పి మనం చెప్తున్నాం అనమాట. శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటున్నారు? నాకు ఇవన్నీ కాదు కావాల్సింది, ధనం కాదు, జన్మ కాదు, సుందరి కాదు, కవిత అంటే ఆ పాండిత్యం కాదు, ఇవన్నీ కాదు కృష్ణ. నాకు కావాల్సింది ఏం కావాలి అంటే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి హైతుకి త్వయి. సో ఎప్పటికీ ఆగిపోని నిరంతరం ఉండే భక్తి కావాలి, జన్మ జన్మలకి నాకు నీ భక్తి కావాలి అని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు అడుగుతున్నారు. సో నా ప్రార్థన కూడా ఎలా ఉండాలి అంటే కృష్ణ దగ్గర నుండి అవి కావాలి ఇవి కావాలి అని అడగడం కాదు. కృష్ణ నాకు నువ్వు కావాలి. మరి కృష్ణ కావాలి అంటే మార్గం ఏంటి? మనకి భక్తి చేయడానికి. సో భగవంతుని భక్తి కావాలని ఎప్పుడైతే కోరుకుంటామో ఇండైరెక్ట్ గా మనం కృష్ణ దగ్గర ఏం పిటిషన్ పెడుతున్నట్టు తెలుసా? కృష్ణ నాకు నువ్వు కావాలి అని పిటిషన్ పెడుతున్నట్టు. ఎప్పుడైతే కృష్ణ మనవాడవడం మొదలు పెడుతూ ఉంటారో, కృష్ణ మనకి దొరకడం మొదలు పెడుతూ ఉంటారో, ఇంకా ఏంటి అంటే మనం మనం అనుకున్నదల్లా ఇంకా కృష్ణ తీర్చడమే కృష్ణ బాధ్యత అయిపోతుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఏంటి అంటే సరే లాస్ట్ టైం మన క్లాస్ లో ప్రభుజీ చెప్పారు. ఏంటి అంటే ఒక రోజు ఒక రాజుకి చాలా ఆనందం వస్తుంది అనమాట, చాలా హ్యాపీగా ఉండి ఏం చెప్తారంటే రాజ్యం మొత్తంలో నాకు మీకు ఏం కావాలన్నా కానీ మీరు వచ్చి అడగండి అని చెప్పి అడుగుతారు అని చాటింపు వేస్తారు. సో చాలా మంది వస్తుంటారు. ఒకళ్ళు వచ్చి రాజుగారు నాకు ఉండడానికి ఇల్లు లేదు, నాకు కొంచెం ఇల్లు కట్టిస్తారా అని అడుగుతారు. ఫైన్, ఆయనకి ఇల్లు కట్టించండి అని చెప్పి అంటారు. ఇంకొకళ్ళు వస్తారు, రాజుగారు నాకు ధనం లేదు, కొంచెం ధనం ఇస్తారా అంటారు. ఆయన కావాల్సినంత ధనం ఇవ్వండి అని చెప్పి ఇచ్చి పంపిస్తారు. ఇంకొకళ్ళు వస్తారు, రాజుగారు నాకు భార్య లేదు, మంచి భార్యతో నాకు పెళ్లి చేపిస్తారా అని అడుగుతారు. ఓకే, మంచి రాజ్యంలో ఉన్న వాళ్ళు అందంగా ఉన్న వారిని ఎవరినో చూసి ఆయనకి పెళ్లి చేపించండి అని అడుగుతారు. లాస్ట్ లో ఇంకొకళ్ళు వస్తారు అన్నట్టు, వచ్చి అడుగుతారు, రాజుగారు నాకు కోరిక ఉంది అంటే అని అడుగు, నీకేం కావాలో అడుగు అని అంటే రాజుగారు అతను అడుగుతారు, నాకు మీ స్నేహం కావాలి అని అంటారు. రాజుగారు అంటారు అన్నమాట, స్నేహం కావాలి ఏంటి, నేను కోరికలు ఏమైనా కోరమంటే స్నేహం అడుగుతున్నావు ఏంటి అంటే, లేదు నాకేం కోరిక లేదు, నాకు మీ స్నేహం కావాలి అంతే అని అంటారు. ఏంటోలే ఈయన ఊరికే అడుగుతున్నాడేమోలే అని చెప్పి ఓకే నేను మీకు స్నేహితుడిగా ఉంటాను అని చెప్పి చెప్తారనమాట. అయితే అందరూ ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత రాజుకి చిన్న కుతూహలం కలుగుతుంది అనమాట. ఇంకా స్నేహం కావాలన్నాడు, అందరేమో వచ్చి నా దగ్గర అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి తీసుకొని వెళ్ళారు. బట్ ఈ వ్యక్తి మాత్రం నా దగ్గర స్నేహం కావాలి అని చెప్పి అడిగి వెళ్ళాడు. ఏదో కొంచెం ఇదిగా డిఫరెంట్ ఉంది అని చెప్పి రాజుకి డౌట్ వస్తుంది అనమాట. సో అతను ఆలోపు ఏం చేస్తాడంటే అతను రాజుగారికి ఒక లెటర్ రాస్తారు. లెటర్ రాసి పంపిస్తే అప్పుడు రాజు బట్టలుంటే చెప్తారు, రాజుగారు మీ స్నేహితుడి నుంచి మీకు లెటర్ వచ్చింది అని చెప్పి చెప్తారు. అప్పుడు రాజు అనుకుంటారు, ఓకే ఇంక ఇవాళ ఖచ్చితంగా అడుగుంటాడు, ఆ రోజు ఏదో పెద్ద స్టైల్ గా నాకు స్నేహం కావాలి అని అడిగాడు, ఇవాళ మాత్రం కోరికలు అడుగుంటాడు చూడండి అందులో అని చెప్పి ఆ లెటర్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. ఓపెన్ చేస్తే ఏముంటుంది అంటే అందులో, రాజుగారు మీరు నా స్నేహితుడు కదా, మరి స్నేహితుడు అంటే మీకు నాకు రిలేషన్ ఉండాలి కదా, సో మీరు ఒక రోజు మా ఇంటికి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రండి అని చెప్పి పిలుస్తాను. రాజుకి ఇంకా అసలు అర్థం కాదు, అందరూ నా దగ్గర నుండి కోరికలు అడుగుతూ ఇవి కావాలి అవి కావాలని అడుగుతున్నారు, ఈయనేమో ఫ్రెండ్షిప్ కావాలని అడిగాడు అండ్ ఇవాళేమో లెటర్ రాస్తున్నాడు, మా ఇంటికి వచ్చి నన్ను ఆతిథ్యం తీసుకోమని చెప్పి అడుగుతున్నాడు, ఈయన నిజంగానే నా ఫ్రెండ్, అసలు పాపం నన్ను నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని చెప్పి రాజుగారు అనుకుంటారు. అయితే ఇంకా బట్టలకి చెప్తారనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అంటేనా అప్పుడు బట్టలు అంటారనమాట, ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసేది, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి దారే లేదు అని అంటారు. అవునా, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి దారి లేదు, మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా రహదారి వేయించండి అని అంటారు అనమాట. సరే అని చెప్పి వేయిస్తారు. సో ఇంక వెళ్దామా ఇప్పుడు అంటారు, అసలు ఆయనకు ఉండడానికి ఇల్లే లేదు అంటారు. అవునా, నా ఫ్రెండ్కి ఉండడానికి ఇల్లు లేకపోవడం ఏంటి అసలు అని చెప్పి ఆయనకి గొప్ప ఇల్లు కట్టించండి అని చెప్పి, ఎంత అంటే మహల్ ఎట్లా ఉంటుంది అట్లాంటి మహల్ కట్టించండి అంటారు అన్నమాట.
సో అట్లాంటి మహల్ కట్టించిస్తారు. సో ఇంకా వెళ్దాము వాళ్ళ ఇంటికి అంటారు. అసలు అక్కడికి వెళ్తే వండి పెట్టడానికి ఆయనకు ఒక భార్య కూడా లేదు అంటే, అవునా అసలు మా ఫ్రెండ్కి భార్య లేకపోవడం ఏంటి, పెళ్లి కాకుండా ఉండడం ఏంటి అని చెప్పి రాజ్యంలో ఉన్న వారిలోకి వెళ్ళి అత్యంత అందమైన వారిని తీసుకొచ్చి సెలెక్ట్ చేసి ఆయనకి పెళ్లి చేయించండి అంటారు అనమాట. అయిపోయాక రాజుగారు ఇంకా వెళ్దామా అని అంటేను ఆయనకి అవన్నీ చేయడానికి సౌకర్యాలు సదుపాయాలు అంత ధనం లేదు అంటేను, మన భాండాగారంలో ఉన్న నిధినంతా ఆయనకి పంపించండి, నా ఫ్రెండ్ ఆయన అని చెప్పి చెప్తారనమాట రాజు. సో ఇలా జరగడం వల్ల అంటే ఈ కథ ఈ ఈ దీని వల్ల మనకి ఏం అర్థమవుతుంది, ఆయన వచ్చి అందరిలాగా రాజు దగ్గర నుండి అది కావాలి ఇది కావాలి ఇది కావాలని అడుగుంటే అదొక్కటి తీరి పోయి ఉండేది. కానీ ఆయన ఏం చేస్తాడు, నాకు నీ స్నేహం కావాలి అని అడిగాడు. నీ స్నేహం కావాలి అని అడిగిన ఆయన అదేదో పై పైన నటించడానికి అడగలేదు. నెక్స్ట్ టైం ఏమడిగాడు, నాకు మీరు రండి, నేను మీ సేవ చేయాలి, మీకు నేను ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని చెప్పి జెన్యూన్ గా తన కోరిక ఎక్స్ప్రెస్ చేశారు. సో రాజుకి ఏమైంది, ఇంకా నిజంగా ఆయన నా ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు, నన్ను ఆహ్వానిస్తున్నారు వాళ్ళ ఇంటికి అంటే ఆయనకు కావాల్సిన సౌకర్యాలన్నీ రాజు పొజిషన్ లో నేను ఉన్నాను అంటే ఆయనకు కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా అని రాజు కనిపించింది. సో మనం కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతునితో మనకి రిలేషన్ కావాలి, భగవంతునితో నాకు భక్తి కావాలి, ప్రేమ కావాలి అన్నప్పుడు భగవంతుడు ఇంకా అప్లికేషన్ ఫీల్ అయిపోతారనమాట. నువ్వు నా భక్తిని అడుగుతున్నావు, నీ లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, నా బాధ్యత నీ లైఫ్ ని కష్టాలు లేకుండా నిన్ను ప్రశాంతంగా ఉంచుతూ నువ్వు భక్తి చేసుకునేలాంటి లైఫ్ ని నీకు ఇవ్వడం అనేది నా బాధ్యత అని చెప్పి కృష్ణ ఏం చేస్తారు, మన లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అత్యుత్తమం ఒక ప్రేయర్ అది అవుతుందా కాదా, మరి భక్తి కోరడం అవుతుందా అవదా? అవుతుంది మాతాజీ. సో బెస్ట్ ప్రేయర్ ఏంటి అంటే మనం భగవంతుణ్ణి అది ఇది అడగడం కాకుండా నువ్వే కావాలి, నీ భక్తి కావాలి, నీ సేవ కావాలని ఎప్పుడైతే కోరుకుంటామో దట్ ఈస్ ద అల్టిమేట్ ప్రేయర్. సో అర్థమైందా క్లాస్? చాలా బాగుంది అర్థమైంది. మాతాజీ. చాలా బాగా అర్థమైంది. అర్థమైందా అని అడుగుతారేంటి మాతాజీ? అసలు అయ్యో బాబోయ్, ఆ రాజు అది అసలు మైండ్ బ్లోయింగ్ ఇన్ఫాక్ట్. ఈ బోల్ మాతాజీ చాలా 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 బాగుంది మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. ఈ బోల్ మాతాజీ. తెలిసిన కథే కానీ మీరు చాలా ఎలాబరేట్ చేసి అసలు ఎంత బాగా చెప్పారు, కళ్ళ కట్టినట్టుగా మన కళ్ళ ముందు ఇది జరుగుతుంది అన్నంత ఇదిగా చెప్పారు మాతాజీ. అసలు మీ సాన్నిహిత్యం దొరకడం, మీ ద్వారా ఇది వినడం కూడా కృష్ణుడు నిజంగా ఎంత దయాళువో చూపిస్తోంది ఇక్కడ నాకు మాత్రం పర్సనల్ గా ఇదే ఫీలింగ్. ఆ కృష్ణుడు ఉండవే నేను నీకు చెప్పిస్తాను అని చెప్పి నా కోసం మిమ్మల్ని పంపించాడేమో అనిపిస్తుంది. నేను చెప్పేది అతిశయోక్తి కాదు, ఉన్న నిజం చెప్తున్నా. అగో గంట కూడా మోగుతోంది కరెక్ట్. యాక్చువల్గా లాస్ట్ లో కథ అనేది నేను అనుకోలేదు అనమాట, ఇది శబ్దం అని చెప్పి నేను అనుకోలేదు. సడన్ గా సంభవ్ చెప్తూ ఉండగా లోపల నుండి ఇన్స్పిరేషన్ వస్తుంది అంటారు కదా. సో అది ఇంతకు ముందు క్లాస్ లో విన్నాను, రిషికేష్ ప్రభుజీ చెప్పినప్పుడు అది విన్నాను. సంభవం అది ఇప్పుడు గుర్తు రావడం, అది ఇప్పుడు కనెక్ట్ చేయాలని అనిపించడం అనేది అది కృష్ణ ఇన్స్పిరేషన్ అనమాట. సో సమ్ టైమ్స్ అనిపిస్తుంది మనం ఎంతో ప్రిపేర్ అవుతాం, ఏదో చెప్పాలనుకుంటాం, కానీ నిజంగా చెప్పడానికి కూర్చున్నప్పుడు మొత్తం మారిపోతుంది. మనం ఏదో ప్రిపేర్ అయింది బయటికి రాదు, వేరేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు అనిపిస్తుంది ఓకే. సో ప్రీచింగ్ చేస్తున్నప్పుడు మనం కదా యాక్చువల్ గా మాట్లాడేది, గురు పరంపరనే మనకి ఐడియాస్ ఇస్తూ ఉంటారు, ఇలా కన్వే చేయని చెప్పి చెప్తూ ఉంటారు అనేది ఇట్లా జరిగినప్పుడు బాగా నమ్మాలనిపిస్తుంది. మాతాజీ, ఎస్ ప్రభు. భగవంతుడిని మనం కోరుకోవడము అంటే మనకి మరి ఒక జన్మ ఏమీ లేకుండా మనల్ని భగవద్ధామానికి తీసుకొని వెళ్ళిపోవడంతో సమానమేనా, ఇంకా తేడా ఏమైనా ఉంటుందా? యాక్చువల్ గా భక్తి అని అడిగినప్పుడు ఏమవుతుందంటే ప్రభుజీ, భక్తి అనేది హైయెస్ట్ ప్రభుజీ. మనం ముక్తి కావాలి అని కోరుకోవడం అంటే ఏంటి అంటే జన్మ లేకుండా బయటికి రావాలని కోరుకోవడం. సో ఇదేంటి అంటే తక్కువ స్థాయి కోరిక ప్రభుజీ. భక్తి అంటే ఏంటి అంటే నాకు జన్మనిచ్చినా పర్వాలేదు కానీ నాకు నీ సేవ కావాలి. సో ఇది హైయెస్ట్ కోరిక ప్రభుజీ. శుద్ధ భక్తులు ఎలా కోరుకుంటారంటే నాకు ముక్తి కావాలి అని కోరుకోరు. ముక్తి అనే ఆవిడ ఏంటంటే శుద్ధ భక్తుల ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. నేను వస్తాను, నాకు ముక్తి నేను ఇస్తాను మీకు అని చెప్పి ఆవిడ ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు చెప్తూ ఉంటారనమాట, నువ్వు ఆగు కొంచెం, నేను సేవలో ఉన్నాను, నువ్వు ఆగు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో ముక్తి అనేది సెకండరీ ప్రభుజీ. భక్తి ఉంది అంటే ముక్తి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మనం ఇది కోరక్కర్లేదు, నాకు నీ సేవ కావాలి అన్నప్పుడు భగవంతుడు చెప్తారనమాట. మేబీ ఇక్కడైనా మన నుంచి సేవ చేయించుకోవచ్చు, లేదా కృష్ణ ఆలోచిస్తారు ఇక్కడ ఈ కష్టాలు దుఃఖాలయంలో నువ్వు ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావు, నీకు సేవ కదా కావాల్సింది, నువ్వు ప్రశాంతంగా. ఇప్పుడు మనకి భౌతిక శరీరం ఉందనుకోండి, సేవ చేయాలి అని కోరిక ఎంత ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం అంత చేయలేకపోవచ్చు, ఎందుకంటే మనం ఈ శరీరంలో కట్టుబడి ఉన్నాం కాబట్టి. సో భగవంతుడు మనలో ఆ డిజైర్ చూసారనుకోండి, సేవ చేయాలన్న కోరిక ఎక్కువగా ఉంది, కానీ నువ్వు ఈ భౌతిక దేహంలో ఉంటే అంత సేవ చేసుకోలేవు, నీ కెపాసిటీ లిమిటెడ్ గా ఉంటుంది. సో కృష్ణ అనుకోవచ్చు, నీ శరీరంలో ఇక్కడ నుంచి నీతో సేవ నీ కోరిక తీర్చబడదు,
నేను భగవద్ధామానికి తీసుకువెళ్ళిపోయాను అనుకో, అక్కడ నీకు సచ్చిదానంద శరీరం వస్తుంది. సో ఆ శరీరానికి ఆకలి, దప్పిక, నిద్ర, అలసట ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. మనకి ఎంత కావాలంటే అంత సేవ చేసుకోవచ్చు అక్కడ. సో కృష్ణ అలా అనుకున్నారు అనుకోండి, అంటే నీకు మనలో సేవ చేయాలన్న కోరిక ఎక్కువగా ఉన్నప్పుడు కృష్ణ నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు నా ధామానికి వచ్చి అక్కడ నువ్వు సేవ చేసుకో అంటే ఆటోమేటిక్ గా ముక్తి వచ్చేస్తుందా లేదా? సో మన కోరిక ఏంటి? ముక్తి కావాలి అని కాదు, మన కోరిక ఏంటి? సేవ కావాలని. సో సేవ కావాలి అని కోరినప్పుడు ఆటోమేటిక్ గా కృష్ణ ముక్తిని ప్రసాదించేస్తారనమాట. ముక్తి అంటే ఏంటంటే ఈ శరీరం నుంచి బయటకు వచ్చి జన్మ మృత్యు జరా వ్యాధి నుండి బయటకు వచ్చి భగవద్ధామానికి వెళ్ళడం. సో కానీ అది మాత్రమే కోరుకోకుండా, మన కోరిక దాని సెంటర్ గా కాకుండా నాకు నీ సేవ కావాలి అని ఎప్పుడైతే మనం విన్నపిస్తూ ఉంటామో, డిజైర్ అనేది మనం డెవలప్ చేసుకుంటామో, ఆటోమేటిక్ గా కృష్ణ ఈ ప్లేస్ నీకు కరెక్ట్ కాదు, ఇక్కడ ఉంటే నువ్వు సేవ చేయలేవని చెప్పి భగవద్ధామానికి తీసుకెళ్ళిపోతారు. ముక్తి అనేది ఫాలో అయిపోతుంది భక్తి వెనక. ఓకే మాతాజీ, క్లియర్ అయింది మాతాజీ. థ్యాంక్ యూ. హరే దుర్గా కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంతకుముందు దేవుడు భగవంతుడికి కృష్ణుడికి ఏదో ఒక కోరికంటూ కోరుకుండేవాళ్ళం మాతాజీ. ఇప్పుడు తెలిసిన దాన్ని బట్టి అంటే ఇలా భక్తి ద్వారా మనం వెళ్ళాలి, సేవ ద్వారా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత చాలా బాగా అర్థమైంది మాతాజీ. ఇంకా అందుకే భక్తిలో మన ఫోకస్ ఎప్పుడు కూడా వదిలేయాలి అంటే కోరికలను వదిలేయాలి, అది వదిలేయాలి, ఇది వదిలేయాలి అన్న ఫోకస్ ఎక్కువ చెప్పారు. ఏం చెప్తారు తెలుసా? ఏది పట్టుకోవాలో చెప్తారు. సో కోరికల్ని వదిలేయడం అనేది చాలా కష్టం మనకి. కానీ ఏది పట్టుకోవాలి? భగవన్ నామం పట్టుకోవాలి, భగవత్ కథ పట్టుకోవాలి, భగవత్ సాంగత్యంలో ఉండాలి, భగవత్ సేవ చేయాలి. ఇది చేసే కొద్ది ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకి వైరాగ్యం అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇది లేకుండా మనం వైరాగ్యం ప్రాక్టీస్ చేయడం అనేది కష్టం. సో భక్తిలో మనం ఎవరికైనా ప్రెజెంట్ చేయాలి అంటే మీరు అది వదిలేయండి, ఇది వదిలేయండి. ఇనీషియల్ గా ఆనియన్ గార్లిక్ కానీ నాన్ వెజ్ కానీ వదలడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కానీ చాలా మంది అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ వదిలేయగలిగారు అంటే అది వదిలేయాలి అని వదిలేయగలిగారా, లేదు భగవన్ నామం పట్టుకున్నారు కాబట్టి వదిలేయగలిగారా? భగవన్ నామాన్ని పట్టుకోవడం వల్ల వదిలేదు. ఎగ్జాక్ట్లీ. సో భక్తిలో ఏంటి అంటే మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్ ఎటు ఉండాలి అంటే మనం ఏది చెయ్యాలో దానిపైన మన ఫోకస్ ఉండాలి, ఏది పట్టుకోవాలి. సో ఏది పట్టుకోవాలని మనం కరెక్ట్ గా గట్టిగా పట్టుకున్నామంటే ఆటోమేటిక్ గా మనం వదిలేయాల్సి వదిలేస్తుంటాం. ఆ శక్తి మనకి భగవన్ నామం ఇచ్చేస్తుంది అనమాట. భగవంతుడు ఆ శక్తి ఇచ్చేస్తాడు మనకి. సో భక్తి అంటే అంత అంటే చాలా విషయాల్లో కూడా మనకు అనిపిస్తుంది ఎంత సైంటిఫిక్ గా ఇచ్చారు కదా ఇది. మనం వదిలేయడం, మన మనస్సుని ఇటువైపు నుండి వదిలేయడం అనేది చాలా చాలా కష్టం. మనకు ఏవైతే అలవాట్లు ఉంటాయో వాటి నుండి బయటికి రావడం. కానీ కృష్ణ ఎంత చక్కగా ప్రెజెంట్ చేస్తారు అంటే వాటి గురించి ఆలోచించద్దు. నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నా నామం తీసుకో, నా సేవ చేసుకో, నా ఇదిగా నా నా స్మరణలో ఉండు. ఎప్పుడైతే ఇది చేయడం మొదలు పెడతామో మనకు అక్కర్లేనివి, మనం వద్దనుకునేవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా పొటెంట్ మాత్రం, చాలా చాలా పవర్ఫుల్. మన లైఫ్ లో భక్తి వచ్చిందంటే చాలా చాలా అదృష్టం ఉన్నట్లు, చాలా చాలా కృప ఉన్నట్లు, మనకి ఎంతో కృప ఉన్నట్లు. ఎంతమంది వింటున్నారు ఇలా 40 మెంబర్స్ జాయిన్ అయ్యి వినగలుగుతున్నారు అంటే ఎంతమంది వాళ్ళ జీవితంలో బిజీగా ఉంటున్నారు, భగవత్ కథని తీసుకోగలుగుతున్నారు వాళ్ళ లైఫ్ లో. మనకి అదృష్టం దొరికింది, ఆ కృపని మనకి భగవంతుడు ఇచ్చారు అంటే మనం దాన్ని ఎంతో అమూల్యమైన ఇదిగా తీసుకోవాలి. అంతే జాగ్రత్తగా దీన్ని మనం పెంపొందించుకుంటూ ముందుకెళ్ళాలి. రోజంతా మాకు అలాగే అయిపోతుంది మాతాజీ. ఉదయం 6 o'clock మీది వింటాము, ఆ తర్వాత 7:30కి ఇస్కాన్ ప్రభుజీ అది వింటాము, 11 o'clock ఒక క్లాసు, 4 o'clock క్లాసు. ఈ మధ్యన చెప్పినవన్నీ మళ్ళీ వింటూ ఉంటాం మాతాజీ, రికార్డులు అన్నీ. ఉదయం ప్రభుజీ రికార్డు వింటాం, మేము చెప్పిన రికార్డు వింటాం. రోజంతా అలా వింటూనే ఉంటున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే దుర్గా కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. మాతాజీ 26 నుండి 8 to 9 క్లాస్ ఉందన్నారు కదా, అది స్టార్ట్ అయ్యిందా? నేను స్టార్ట్ అయింది మాతాజీ. నన్ను నా గ్రూప్ లో యాడ్ చేయలేదు మాతాజీ, ఒకసారి పెడతారా? యాక్చువల్గా నేను మిమ్మల్ని యాడ్ చేస్తే మీరు లీవ్ అయినట్లు వచ్చింది మాతాజీ గ్రూప్. లేదు మాతాజీ. ఓకే, నేను ఫైన్ యాడ్ చేస్తాను. ఎనీవే ఒకవేళ మీరు సెషన్ మిస్ అయినా కానీ రికార్డింగ్ షేర్ చేస్తాను మీకు. ఇవాళ రికార్డింగ్ వినండి, నేను మిమ్మల్ని ఇక్కడ యాడ్ చేసేస్తాను గ్రూప్. నేను అడుగుదాం అనుకున్నాను, నేను లేదు మాతాజీ, నాకు కొంచెం అది పెట్టరా, నేను ఆ క్లాస్ మిస్ అయిపోయాను. షూర్ రికార్డింగ్ పంపిస్తాను ఎలాగో ఇవాళ. ఓకే మాతాజీ. ఓకే చాలా బాగుంది మాతాజీ. ఋషికేశ్ ప్రభు చాలా బాగా చెప్పారు. అసలు ఎందుకు భగవద్గీత చదవాలి, అసలు భగవద్గీత అనేది ఒక మత గ్రంథము కాదు, మరి ప్రతి మనిషికి అవసరము. తర్వాత అసలు ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం, అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి, చాలా చక్కగా ఉంది మాతాజీ క్లాస్. చాలా బాగా చెప్పారు రాత్రి క్లాస్.
ఎస్ ఆయన డాక్టర్ ఇది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారే, అది నిజంగా అందరికీ ఎస్ అర్థమైపోతుంది. ఇంకా ఎస్ డాక్టర్ నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు ఇప్పుడు ఎందుకులే, తర్వాత రా, నువ్వు 60 ఏళ్ళు వచ్చాకరా, ఎస్ ఎస్ రోగం అలా రాదు కదా అది. అండ్ నెక్స్ట్ అలానే కంటిన్యూస్ గా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ 18 or 20 days, ఎన్ని డేస్ అయితే మనకు జరుగుతుందో ప్రతి క్లాస్ కూడా వీలైనంత లైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. లైవ్ లో విన్నప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మన మీద చాలా ఉంటుంది. సో లైవ్ క్లాస్ జరుగుతున్నప్పుడే క్లాస్ అటెండ్ అవ్వడానికి చూడండి. ఒకవేళ ఏదన్నా కుదరలేదు అంటే మాత్రం ఆ పక్క రోజు రికార్డింగ్ షేర్ చేసినప్పుడు ఆ రికార్డింగ్ అయినా ఫాలో అవ్వండి. బట్ మోస్ట్లీ డైరెక్ట్ క్లాస్ అటెండ్ అవ్వడానికి చూడండి. మీరు చాలా చాలా బెనిఫిట్ పొందుతారు. నెక్స్ట్ ఒక 20-21 days తర్వాత మీకు భగవద్గీత పైన వచ్చే జ్ఞానం అనేది కామూల్యం అయిపోతుంది. చాలా జ్ఞానం తెలుస్తుంది. మీరు ఎవరికైనా చెప్పాలన్నా కానీ మీకు చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్ గా మీరు కంటిన్యూస్ గా జాయిన్ అవ్వండి. అందువల్ల మీరు ఉండే బెనిఫిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మాతాజీ చెప్పండి. నెక్స్ట్ అష్టకం కూడా చాలా బాగా పాడారు మాతాజీ. అసలు ఎంత సంతోషం అనిపించింది. అసలు అదంతా పాటు మేము పాడామన్నమాట. అసలు ఆయన వాయిస్ ఎంత బాగుంది మాతాజీ. నిజంగా భగవంతుడు అంతటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు అనిపించింది నాకైతే. నిజంగా చాలా sweet ఎక్స్పర్ట్ voice. ఇన్ కీర్తన్స్. చాలా చాలా బాగా పాడతారు కీర్తన్స్. అండ్ శిక్షాష్టకం అయితే ప్రభుజీకి ఇంకా అంటే ఏమంటారు, ఇంకా పెట్టింది పేరు అంటారు కదా, అలా అన్నమాట. శిక్షాష్టకం చాలా 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 బాగా ఇష్టం పాడతారు. నాకు అని చెప్పారు మాతాజీ ఒకసారి. ఎస్ అవును. A to Z క్లాసెస్ అన్ని విన్నాం మాతాజీ. ఋషికేశ్ Very good. ప్రభు మేము అప్పుడు Very అష్టకం good, మీ ma'am. కూడా అన్ని విన్నాము. Very nice, అప్పుడు Mataji. ఎక్కువ ప్రభుజీ క్లాస్ మాకు కొద్దిగా వస్తే బాగుండు, మేము అతనితో లైవ్ లో ఉంటే బాగుండు అనుకునే వాళ్ళం మాతాజీ ఎప్పుడూని. Very good. మీ Now, కృప ఇప్పుడు మీ వల్ల కోరిక మాకు ఆ అయ్యో. భాగ్యం కూడా దక్కింది మాతాజీ. చాలా అయ్యో. థ్యాంక్ యూ మాతాజీ. Thank you so much, మాతాజీ Mataji. నిన్నటి క్లాస్ కొంచెం అక్కడ రికార్డింగ్, అదే మన ఆ క్లాస్ లో కనుక రికార్డింగ్ షేర్ చేస్తే Sure. బెటర్. ఎందుకంటే Share నేను చేస్తాం. ప్రతిరోజు 9 తర్వాత నేను ఇంకా లీవ్ అయిపోయే పరిస్థితి అనమాట నాకు. ఓకే అందుకే ఫైన్ 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 నేను Last షేర్ చేస్తాను. ఇంకా రికార్డింగ్ అందరికీ కూడా కావాలి. ఎవరైతే అటెండ్ అయ్యారో, ఎవరైతే అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళందరికీ కూడా రికార్డింగ్ పంపిస్తాను. సో నేను ఇవాళ షేర్ చేస్తాను మీకు. అదే గ్రూప్ లో పంపిస్తాను, SGR అడ్వాన్స్డ్ గ్రూప్ లో పంపిస్తాను. అందులో థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ. గ్రూప్ లో థ్యాంక్ యూ సో పెట్టడం మచ్. షూర్ షూర్ రికార్డింగ్ మాతాజీ. అర్థం కాలేదు నాకు. ఎలా వింటాము ఏంటి అన్న అడుగుదాం అనుకుంటున్నాను. రికార్డింగ్ ది యూట్యూబ్ లో వింటామా లేకపోతే మన గ్రూప్ లో యూట్యూబ్ వస్తుంది? లేదు మాతాజీ, యూట్యూబ్ లోనే వింటారు. ఆ యూట్యూబ్ లింక్ అనేది నేను గ్రూప్ లో పంపిస్తాను. మీరు గ్రూప్ లో ఆ లింక్ మీద నొక్కితే మీకు యూట్యూబ్ లో ఆ వీడియో కనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. అదే నాకు అర్థం కాలేదు కదా, అదే It's అడుగుదామని చూస్తున్నాను అనమాట. ఓకే థ్యాంక్ యూ ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ముందుగా Thank you so much. మాతాజీ నేను థ్యాంక్ యూ చెప్తాను. మాతాజీ జాయిన్ చేశారు. ఇలా మీ అందరి ప్రవచనాలు వినే అదృష్టం నాకు కలిగింది. అలాగే ఋషికేశ్ ప్రభుని కూడా కలిసే అదృష్టం కలిగింది. సెకండ్ క్లాస్ మాతాజీ ఋషికేశ్ ప్రభుది నాకు. ఎస్ మాతాజీ. సో మీ కంటిన్యూస్ గా ఇంకా నెక్స్ట్ 18 days 20 days వింటారు హ్యాపీగా. సో ప్రభుజీ క్లాసెస్ చక్కగా దాన్ని మంచి అడ్వాంటేజ్ తీసుకోండి, మంచిగా వినండి, మంచి బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకేమైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉన్నాయండి? ఇంకేం లేకుంటే మనం క్లాస్ లో ఏం చేద్దాము. ఓకే వంశకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ శ్రీ की जय, श्री श्री गौरनिताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji. Hare Thank Krishna. you. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ Hare Krishna. Hare Krishna. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Thank you. Hare Krishna.